ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో వచ్చేసి సిగ్నిఫికెంట్ కేస్ లాస్ అండ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి చూసుకున్నాం. ఫస్ట్ కేస్ లా ఏం చెప్తారంటే, వుడ్ రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆఫ్ లీజింగ్ అవుట్ ప్రాపర్టీ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆర్ పీజీబీపీ ఆర్ ప్రొఫెషన్. ఓకే, మనకి ఏం చెప్పినారు? ఫస్ట్ వచ్చేసి ఒక ఇన్కమ్ ఉంది, రెంటల్ ఇన్కమ్ లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్, ఏ ప్రెమిసెస్ని లెట్టింగ్ అవుట్ చేసినాము దాన్ని బిజినెస్ ఇన్కమ్గా తీసుకోవాలా ఆర్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్గా తీసుకోవాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో డెసిషన్ ఇన్ చెన్నై ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినది ఏమి, దట్ హోల్డింగ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అండ్ ఎర్నింగ్ ఇన్కమ్స్ బై లెట్టింగ్ అవుట్ దీస్ ప్రాపర్టీస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీకి మెయిన్ ఆబ్జెక్టివ్ అదే అయితే, ఫర్దర్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ filed by the company and accepted the assessing officer, the entire income of company comprises income from letting out of such properties. Next, the Supreme Court accordingly held that such income was taxable as business. Let out kichinamu business ga chupichukunaru. The Supreme Court noted that the assessee was engaged only in business of renting its properties and earning rental income therefrom, and accordingly held that such income was taxable in business income. However, ఇంకొక కేసులలో account of lack of sufficient material to prove that substantial income of the assessee was from letting out property ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రెంటల్ ఇన్కమ్ అసెస్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. వాళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారు, మీ కర్మ మీరు పడంటే యాదో ఒక హెడ్లో చూపించని క్లియర్గా చెప్తున్నారు. ఒక దాంట్లో చూపించమని చెప్పడం లేదు. ఒక కేసులో వచ్చేసి బిజినెస్లో చెప్తున్నారు, ఇంకో కేసులో వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఏమి అంటే మెయిన్గా ఎంగేజ్డ్ ఓన్లీ ఇన్ బిజినెస్ ఆఫ్ రెంటింగ్ ఇట్స్ ప్రాపర్టీ అండ్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్ దేర్ ఫ్రమ్ అండ్ అకార్డింగ్లీ హెల్డ్ సచ్ ఇన్కమ్ వాజ్ ట్యాక్సబుల్ యాజ్ బిజినెస్ ఇన్కమ్గా ట్రాక్ చేయాలి. ఒకవేళ సబ్స్టాన్షియల్ ఇన్కమ్ లెట్అవుట్ నుంచి వస్తుంది అని చెప్పడానికి మనకి మెటీరియల్ ఎవిడెన్స్ లేకుంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్తాము. నెక్స్ట్, అండర్ వాట్ హెడ్ ద ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ గోడౌన్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ వేర్ హౌసింగ్ సర్వీసెస్ బీ సబ్జెక్టెడ్ టు ట్యాక్స్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆర్ పీజీబీపీ. వేర్ హౌసెస్ అవి ఉంటాయి కదా, వాటిని ఎక్కడ చూపించాలని చెప్తున్నారు. అవి ఎక్కడ చూపించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అసెస్సీ యాక్టివిటీ ఈజ్ నాట్ మెరీలీ లెట్టింగ్ అవుట్ ఆఫ్ వేర్ హౌసెస్ బట్ స్టోరేజ్ ఆఫ్ గుడ్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెవరల్ ఆక్సిలరీ సర్వీసెస్ సచ్ as పెస్ట్ కంట్రోల్స్, rodent controls and fumigative services to prevent the goods stolen from being affected by vagaries, moistures and temperature. Further services సర్వీస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ వాజ్ ఆల్సో ప్రొవైడెడ్. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఆబ్జెక్ట్ క్లాస్ ఆఫ్ ద మెమోరాండమ్ ఆఫ్ ద అసెస్సీ యాజ్ ఆల్సో ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ క్లియర్లీ పాయింట్ అవుట్ దట్ ఇట్ వాజ్ కేస్ ఆఫ్ వేర్ హౌసింగ్ బిజినెస్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేర్ హౌసింగ్ బిజినెస్. సో ఇట్ ఈజ్ ఏ పీజీబీపీ ఇన్కమ్ వేర్ హౌసింగ్ ఇస్తుంటే. నెక్స్ట్, కెన్ బెనిఫిట్ ఆఫ్ self occupations of house property section 23(2) be denied to HUF on the ground that it being a fictional entity అని చెప్పి డినే చేయొచ్చా హెచ్యుఎఫ్ని? హెచ్యుఎఫ్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్యుఎఫ్ అంటే ఇదే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. HUF means group of individuals related to each other, that is family comprising of a group of natural persons. The said family can reside in the house which belonging to HUF. Since HUF cannot consist of artificial persons ఎవరు ఉండరు HUF లో, it cannot be said to be fictional entity. హెచ్యుఎఫ్ని ఫిక్షనల్ ఎంటిటీ అని చెప్పకూడదు. దేర్ఫోర్ హెచ్యుఎఫ్ ఈజ్ ఎంటైటిల్ టు క్లైమ్ బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. అందులో ఎందుకంటే ఆల్ ఇండివిజువల్ పర్సన్స్ మాత్రమే ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ కంపెనీ. కంపెనీ అయితే ఆర్టిఫిషియల్ ఎంటిటీ అనొచ్చు, దట్ ఈస్ ఫిక్షనల్ ఎంటిటీ అనొచ్చు. బట్ ఏదైతే హెచ్యుఎఫ్ ఉందో అది ఫిక్షనల్ ఎంటిటీ కాదు ఎప్పటికీ. సో ఫిక్షనల్ ఎంటిటీ కానప్పుడు అది సెల్ఫ్ ఆక్యుపేషన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఏమంటే, కెన్ నోషనల్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ రిసీవ్డ్ బై an assessee in respect of shop let out on rent be brought to tax as business income. అంటే డిపాజిట్ చేసినాము, ల్యాండ్ లార్డ్కి డిపాజిట్ చేసినాము, దాని మీద నోషనల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ అసెస్సీకి వేయొచ్చా అంటే, యాజ్ పర్ సెక్షన్ 28(1)
4 is concerned with business income and bringing to tax the value of any benefits or purchases, whether convertible into money or not, arising from business or to exercise profession. It can be invoked only where the benefit or amenity or purchase is otherwise than by way of cash. అది ఎక్స్క్లూడ్ చేస్తుంది. బట్ సెక్షన్ 23(1) ఏం చెప్తుందంటే determination of expected rent of let out property for computing the income from house property. Expected rent మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అక్కడ this contemplate the possible rent that the property might fetch and certainly not the interest on fixed deposit that may be placed by the tenant with the landlord in connection with letting out of property. So notional rent is neither assessable as business income nor income from house property. అతను ఈ నోషనల్ ఇంట్రెస్ట్ అనేది బిజినెస్ ఇన్కమ్ కాదు, అట్లా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కాదు, ఏ దానికోసం క్యాలిక్యులేషన్ చేయము. సో ఇట్ ఈస్ నాట్ ఏ నోషనల్ ఇంట్రెస్ట్, అతనికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, పీపుల్ హౌసింగ్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్. వన్ ఆఫ్ ద బిల్డింగ్ ప్రాపర్టీ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద closing stock, that is stocking trade గా ఉంది in the balance sheet. The said building was let out for monthly rent as suitable buyers could not be found. సో let out ప్రాపర్టీకి ఏమంటారు, కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఆ బ్యాలెన్స్ షీట్లో స్టాకింగ్ ట్రేడ్గా ఉన్న వాటికి ఇంకా ఎవరు పర్సన్ తిరగలేదు, కొత్త ప్రాపర్టీ కాబట్టి ఇంకా పర్సన్స్ ఎవరు లేరు. నెక్స్ట్ ఎగ్జామిన్ విత్ రీజన్స్ వెదర్ ద ఇన్కమ్ బై వే ఆఫ్ రెంట్ ఫ్రమ్ ద అన్సోల్డ్ ప్రాపర్టీ ఈజ్ అసెసబుల్ హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, బిజినెస్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అది బిజినెస్ ఫ్రమ్ ఇన్కమ్ అన్సోల్డ్ ప్రాపర్టీకి సంబంధించి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి రెంట్, అండ్ హౌ వుడ్ మంత్లీ రెంట్ బి ట్యాక్సెడ్ ఇఫ్ మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ కంపెనీ వాస్ టు హోల్డ్ ప్రాపర్టీస్ అండ్ ఎర్న్ ఇన్కమ్ బై లెట్టింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్. ఓకే, మెయిన్ అబ్జెక్టివ్ అదే అయితే అది బిజినెస్కి పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ 22 చూద్దాం, ఛార్జింగ్ సెక్షన్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ద ఓన్లీ ఎక్సెప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇన్కమ్ derived from property used or occupied by the assessee and for his own business. మనకి ఎక్సెప్షన్ ఏమున్నాయి, ఓ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్న ఆర్ ఓన్ బిజినెస్కి యూజ్ చేస్తున్నా అప్పుడు ఇన్కమ్ ఇక్కడ ట్యాజబుల్ కాదు. therefore income derived from letting out of house property will be taxed under the head income from house property even if property is held by the assessee has a stock in trade లో ఉన్నప్పటికీ కూడా. and as per section the annual value of house property held in stock is taken to nil for a period of up to 2 years వరకు end of the financial year from which certificate of completion is provided from competent authority నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి 2 years వరకు రెంట్ చూపించకుండా ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత డిమ్డ్ లెట్అవుట్గా తీసుకొని చూపిస్తాము. సో బియాండ్ ద సెడ్ 2 periods 2 years or let out doing the whole or any part of previous year would be taxable in the hands of income from house property. That if the assessee is engaged in the business of construction and selling of house property, the monthly rent from letting out of such unsold inventory being in the nature of house property would be taxed under section 22. అతను బిజినెస్ చేస్తున్నప్పటికీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి 2 years వరకు పెండింగ్ ఉందో దాని మీద 2 years తర్వాత రెంట్ చూపించాలి. నెక్స్ట్ ద ప్రొవిజన్ ఫర్ నాన్ చార్జబిలిటీ ఆఫ్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాకింగ్ ట్రేడ్ ఫర్ period of 2 years where such property is not let out as contained in section 23 which fall under income from house property. Consequently annual value of such property would become taxable under the head income where such property is let out at any point of time or any case after the expiry of said period of 2 years. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఏం చెప్తారంటే ఇన్ కేస్ ఆఫ్ న్యూ ఢిల్లీ వర్సెస్ అసెసింగ్ ఆఫీసర్ వేర్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ derived from unsold flats are shown in stocking trade in the books of assessee should be assessed under the head income from property and not under the head income from PGPP. సో దాని మీద వచ్చే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపాలి, PGPPలో కాదు. దిస్ డెసిషన్ ఈ సింక్ విత్ ఇంటెంట్ ఆఫ్ ప్రొవిజన్ సెక్షన్ 22 and 23. నెక్స్ట్ బి ఏమి మంత్లీ రెంట్ ట్యాక్స్ దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు అది దాని గురించి చెప్పేది. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే హెల్డ్ దట్ వేర్ హోల్డింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ ఎర్నింగ్ ఇన్కమ్ బై లెట్టింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ అదే, అండ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కూడా అదే. ద ఎంటైర్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ యాజ్ పర్ ఇట్స్ రిటర్న్ ఇన్కమ్ యాక్సెప్టెడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ కంప్రైజెస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ letting out of such properties. Such income would be assessable
యాజ్ పీజీబీపీగా అసెసబుల్ చేయాలి, ఎప్పుడైతే దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అదే ఉన్నప్పుడు. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ సిన్స్ ద బిజినెస్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ టు లీజ్ అవుట్ ఇట్స్ ప్రాపర్టీ అండ్ ఎర్న్ రెంటల్ దేర్ ఫ్రమ్ ద రెంటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద కంపెనీ హీ చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ అండ్ నాట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అప్లయింగ్ ద రేషనల్ అబోవ్ రూలింగ్, ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ టు హోల్డ్ ద ప్రాపర్టీస్ అండ్ ఎర్న్ income by letting out of property, the income from letting out properties would be charged in PGBP. Next, question number 2. A HUF Hindu undivided family owns a property. Okay, HUF ఒక ప్రాపర్టీ ఉంది which has been let out for a firm carrying on business. Okay, next, the family is a partner of the firm through its karta. No rent has been charged by the HUF from the firm for use of premises by the firm. The assessing officer, however, he taxed the family and the notional income from the sale of from property based on municipal valuation. Is this decision justified కాదా? అసెసింగ్ ఆఫీసర్ యొక్క యాక్షన్ కరెక్టా కాదంటే యాక్చువల్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సెక్షన్ 22 ఏం చెప్తుంది, annual value of property is chargeable to tax under the head income from house property in the hands of owner. ఫస్ట్ ఒక యాన్యువల్ వాల్యూ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని చార్జ్ చేయాలి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో, అది ఛార్జింగ్ సెక్షన్ చెప్పేది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓనర్లో. హవెవర్ దిస్ సెక్షన్ స్పెసిఫికలీ ఎక్స్క్లూడ్ ప్రాపర్టీ ఆక్యుపైడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆఫ్ ద అసెసీ. ఓన్ బిజినెస్ కానీ ప్రొఫెషన్ ఉన్నప్పుడు కానీ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు కానీ ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది. ద ప్రాఫిట్ ఆఫ్ విచ్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తుంది. తర్వాత ఇట్ వాజ్ అబ్జర్వ్ దట్ వేర్ ద కర్తా ఆఫ్ HUF ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ in his representative capacity and section 22 was available to HUFకి కూడా అవైలబుల్ అవుతుంది. ఎందుకంటే HUF అనేది ఇండివిజువల్ పర్సన్ మాత్రమే చూస్తాం కాబట్టి, ఈజ్ నాట్ ఏ ఫిక్షనల్ ఎంటిటీ కాబట్టి. హెన్స్ ఇన్కమ్ ఆఫ్ ఫ్రమ్ సెడ్ ప్రాపర్టీ షెల్ నాట్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. therefore in this case the action the assessing officer is not correct. Next, the following case, examine under which head of income the receipt would be assessed. కొన్ని కేసెస్లో ఏ హెడ్లో మనం చూపించాలనే చెప్తున్నారు. అనురుద్ధ లెట్ అవుట్ ప్రాపర్టీ టు అభినవ్ సబ్లెట్ ఇట్. హౌ ఈ సబ్లెట్ రిసిట్ టు బి అసెస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అభినవ్. ఓకే, ఒక ప్రాపర్టీ ఉంది, అతను మెయిన్ ఓనర్ కాదు, అంటే లీగల్ ఓనర్ అనురుద్ధ, బట్ మిడిల్ పర్సన్ అభినవ్, అతను రెంట్కి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మిడిల్ పర్సన్ కథ ఏంది అని చెప్తుంది. నెక్స్ట్, అనీష్ హ్యాస్ బిల్ట్ ఏ హౌస్ ఆన్ ఏ లీజ్ హోల్డ్ ల్యాండ్. He has let out the above property and has considered the rent from such property under the head income from other sources and deducted expenses on repairs, security charges, insurance and collection charges in all amounting to 50% of receipts. ఇక్కడ ఏం చెప్తున్నారు, అనీషా అనే పర్సన్ ఉంది, ఒక బిల్ట్ హౌస్ లీజ్ హోల్డ్ ల్యాండ్ని బిల్డ్ చేసింది. ఈ హ్యాస్ లెట్ అవుట్ ద అబోవ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని లెట్ అవుట్కి ఇచ్చింది. అండ్ హ్యాస్ కన్సిడర్ ద రెంట్ ఫ్రమ్ సచ్ ప్రాపర్టీ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ నుంచి. ఓకే, బిల్ చేసింది, లీజ్ హోల్డ్ ల్యాండ్ లెట్అవుట్కి ఇచ్చింది, లెట్అవుట్కి ఇచ్చి ఆ రెంట్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ సోర్సెస్ కింద చూసుకుంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చింది, ల్యాండ్. ఓకే, లీజ్ హోల్డ్ ల్యాండ్. నెక్స్ట్, ద డిడక్టెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ రిపేర్స్, సెక్యూరిటీ చార్జెస్, ఇన్సూరెన్స్, కలెక్షన్స్ ఆల్ అమౌంటింగ్ టు 50% ఆఫ్ రిసీట్స్. ఓకే, 50% రిసీట్స్ ఎక్స్పెండిచర్ చూపించుకుంటుంది. ఫస్ట్ కేసు సబ్లెటింగ్ కేసులో ఏమవుతుందంటే, రిసిట్ ఈజ్ టు బి అసెస్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆర్ పీజీబీపీ. ఎవరు సబ్లెటింగ్ ఇచ్చినప్పుడు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ అభినవ్ ఎవరు, మిడిల్ పర్సన్. డిపెండింగ్ అపాన్ ద ఫ్యాక్ట్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఈచ్ కేసెస్ ఇట్ ఈస్ నాట్ అసెసబుల్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సిన్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా చూపాము. సిన్స్ వన్ ఆఫ్ ద కండిషన్ ఫర్ అసెసింగ్ an income under this head is that assessee should be the owner of the property. A owner may be deemed owner కూడా కావచ్చు, but owner of the building and land appliances there too. In this case, Abhinav is not owner of the property. Subletting receipt cannot be assessed in income from house property లో చూపించకూడదు. అతను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో కానీ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్లో కానీ చూపించుకోవాలి. నెక్స్ట్, సిన్స్ అనీష్ is the owner of the property, in this case the receipt would be assessable as income from house property. Essentially income from house property గా చూపించాలి. The ownership of land is not prerequisite. ల్యాండ్కి సంబంధించిన ఓనర్ వేరే వాళ్ళు ఉండొచ్చు, మనకి కంపల్సన్ కాదు. అండ్ అతను ఎంతవరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు, 30% ఆఫ్ NAV యాజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 24లో. నెక్స్ట్,
క్వశ్చన్ నెంబర్ 4. రాజేష్ ఓన్స్ ఏ హౌస్ ఇన్ హైదరాబాద్లో ఒక హౌస్ ఉందంట. ఆ హౌస్కి ఓన్ వచ్చేసి రాజేష్. డూయింగ్ ప్రీవియస్ ఇయర్ 1920, ప్రీవియస్ ఇయర్ 21-22. 3/4 ఆఫ్ పోర్షన్ హ్యాస్ వాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ 1/4 వచ్చేసి లెట్అవుట్కి ఇచ్చినాడు రెసిడెన్షియల్ పర్పస్ కోసం. ఓకే, సెల్ఫ్ ఆక్యుపైడ్ 3/4, 1/4 లెట్అవుట్కి ఇచ్చినాడు. దాని నుంచి ఇంత కలెక్ట్ చేసుకున్నాడు 12,000 per month. ద టెనెంట్ వేకేటెడ్ ప్రాపర్టీ ఆన్ February 28, 22కి వేకేట్ చేసినాడు, అంటే మార్చిలో లేడు. ద ప్రాపర్టీ వాజ్ వేకేటెడ్ డ్యూరింగ్ మార్చి. ఓకే, రెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ January 2020 నుంచి February 2022 కుడ్ నాట్ బి రియలైజ్డ్. 2 months రెంట్ అన్రియలైజ్డ్ రెంట్. దానికి సంబంధించి ఎఫర్ట్స్ పెట్టినాడు. కండిషన్స్ రూల్ 4ని సాటిస్ఫై చేసినాడు. అన్రియలైజ్డ్ రెంట్ ఎంత? 2 monthsకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ మున్సిపల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ 4 lakhs. ఫేర్ వాల్యూ వచ్చేసి 4,40,000. నెక్స్ట్ 4,80,000, 4,40,000, 4 lakhs, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 4,40,000, 4,40,000, 4,80,000, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 4,40,000. ఓకే, అది పక్కన పెట్టేసుకుందాం. ఈ పేడ్ మున్సిపల్ ట్యాక్స్ 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ డ్యూరింగ్ ద ఇయర్. ఏ లోన్ ఆఫ్ 30 lakhs వాజ్ టేకన్ డ్యూరింగ్ ద ఇయర్ 2012 ఫ్రమ్ అక్వైరింగ్ ద ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఆన్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎంత పే చేసినాడు? 1,48,000 పే చేసినాడు. కంప్లీట్ రాజేష్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23కి సంబంధించి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 2 ప్రాపర్టీస్ వస్తున్నాయి. మనం ఈ ఇంట్రెస్ట్ని పోర్షన్ 1/3 మాత్రమే తీసుకోవాలి. ఎందుకు? అది లెట్అవుట్ది. 3/4 వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ అప్ టు ఏ దానికోసం తీసుకున్నాడు లోను? లోన్ టేకన్ అక్వైరింగ్ ద ప్రాపర్టీ. సో అప్ టు 2 lakhs వరకు వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ చేద్దాం. 3/4 వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపేషన్, 1/4 వచ్చేసి లెట్అవుట్కి ఇచ్చినది. ఓకే, ఫస్ట్ 3/4కి సంబంధించిన యాన్యువల్ వాల్యూ నీళ్ళు వస్తుంది. డిడక్షన్ వచ్చేసి 1,48,000 పైన 1,48,000. రెంట్ ఎంత వస్తుంది? 30 lakhs. 30 lakhs ఇంటూ ఎంత? దాని పర్సంటేజ్ ఎంత? మనకి ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఇచ్చేసినాడు కాబట్టి 1,48,000 ఇంటూ 3/4 1,11,000 టోటల్గా క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అప్ టు 2 lakhs వరకు వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 1/4 రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 1,48,000 పైన 1/4 వచ్చేసి 37,000. నెక్స్ట్ ఇక్కడ రెంట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ఫస్ట్ మనం ఎట్లయితే చేస్తామో 1/4 అన్ని 1/4 డివైడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ రెంట్ వచ్చేసి కంప్యూటేషన్ వచ్చేసి 9 monthsకి తీసుకోవాలి. లాస్ట్ 3 monthsకి రాలేదు కాబట్టి అది తీసుకోము. నెక్స్ట్ ద ప్రాపర్టీ వాజ్ లెట్అవుట్ ఫర్ 11 months. హవెవర్ 2 months రెంట్ అనేది రాలేదు, కుడ్ నాట్ బి రియలైజ్డ్. హ్యాస్ పర్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్ రెంట్ షుడ్ నాట్ బి ఇన్క్లూడెడ్ ఎనీ అమౌంట్ విచ్ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ రియలైజ్డ్. దేర్ఫోర్ యాక్చువల్ రెంట్ కంప్యూటెడ్ 9 monthsకి మాత్రమే. బట్ 12 monthsకి కన్నా మనం క్యాలిక్యులేట్ చేస్తే 1,08,000 లాస్ట్ ఒక ఇయర్ ఉంది కదా, లాస్ట్ ఒక మంత్ ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటే 1,08,000 ప్లస్ 12,000 1,20,000 అవుతుంది. 1,10,000 1,20,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డ్యూ టు ఏమంటారు అవుట్ సైడ్. ఈ అన్లీజర్ పక్కన పెట్టేస్తే 2 months పక్కన పెట్టేస్తే ఇంకొక మంత్ వేకెన్సీ వల్ల వచ్చినందుకు, వేకెన్సీ వల్ల మనకి ఈ యాన్యువల్ వాల్యూ తగ్గింది కాబట్టి యాన్యువల్ వాల్యూనే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవాలి. 1,08,000 చూసుకోండి. 1,08,000 ప్లస్ 12,000 అంటే ఒక మంత్ది మాత్రమే. అతను వేకేట్ చేసిన మార్చ్ మంత్కి సంబంధించి మాత్రమే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ వచ్చేసి పే చేసినది ఎంత? 10%. 4 lakhs ఇంటూ 10% డివైడెడ్ బై 4th. ఎందుకంటే లెట్అవుట్ ప్రాపర్టీ 1/4 కాబట్టి 40,000 డివైడెడ్ బై 4 10,000 అవుతుంది. 98,000 ఈజ్ ద నెట్ యాన్యువల్ వాల్యూ. దాని మీద 30% ఎన్ఏవి పైన 30% వచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్. దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 1/4 తీసుకోవాలి, 66,400 అండ్ 31,600 ఈజ్ ద ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్ 2. రెండింటికి చూసుకుంటే అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి 1,11,000 వచ్చేసి లాస్లో ఉంది. ఇది వచ్చేసి 31,000 ప్రాఫిట్లో ఉంది. రెండు యాడ్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి 79,400 ఉంది. నెక్స్ట్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22 మిస్టర్ ఏ రిసీవ్డ్ 1,80,000 60,000 per annum. ఇది సమ్ వచ్చేసి 1,80,000 తీసుకున్నాడంట. 60,000 per annum బై వే ఆఫ్ అరియర్స్ ఆఫ్ ద లాస్ట్ 3 months. ఓకే, లాస్ట్ 3 monthsకి సంబంధించిన అరియర్స్ 60,000 ఇంటూ 3 వేస్తే 1,80,000. ఓకే, యాజ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎన్హాన్స్ ద రెంట్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఓకే, విల్ ద సమ్
1,80,000 would be taxable at the assessment year 21, assessment year 22-23. ఇతను ఏం చేసినాడు, ఒక 1,80,000 రిసీవ్ చేసుకున్నాడు. అది అరియర్స్ అంటే ఏమి, యాక్చువల్గా ఇంతకుముందు పే చేయాలి, ఇంతకుముందు పే చేయలేదు. ఇప్పుడు పే చేసేటప్పుడు యాక్చువల్ ఈ ఇయర్లో పెంచిన అమౌంట్ని రెట్రాస్పెక్టివ్గా పెంచి అమౌంట్ని మొత్తానికి ఇచ్చింది. సో 1,80,000 ఇప్పుడు పే చేసింది. యాజ్ పర్ సెక్షన్ 25A ఏమన్నా అరియర్స్ రిసీవ్ చేసుకుంటే షెల్ బీ ట్యాక్సబుల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అరియర్ రిసీవ్డ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఆ ఇయర్ ట్యాక్సబుల్ అవుతుంది. బట్ ద అసెసీ షెల్ ఆల్సో ఏమంటే అలౌ చేస్తారు డిడక్షన్ 30% డిడక్షన్ ఉంది కదా ఆఫ్ సచ్ అమౌంట్ రిసీవ్డ్. ఫర్దర్ it is not necessary that the assessee should be the owner of such house property in the previous year in which such arrears was received. అరియర్స్ రిసీవ్ చేసుకున్న ఇయర్ అతను ఓనర్ కానీ ఓనర్ కాకపోయి మనకి సంబంధం లేదు. సో అరియర్స్ రిసీవ్ చేసుకున్నది 1,80,000 ప్రీవియస్ ఇయర్ 21-22. దాని నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే 54,000, 30% స్టాండర్డ్ డిడక్షన్ అవుతుంది. నెట్ అమౌంట్ వచ్చేసి 1,26,000 చార్జబుల్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. There is no provision in the Income Tax Act enabling the assessee to spread over the arrears of rent over the last 3 years. అక్కడ చూపించకుండా ఏం ప్రాబ్లం లేదు, ఈ ఇయర్లో అతను చూపించుకుంటే ప్రాబ్లం ఏమి రాదు.